దేశంలో గ్యాస్ ఎల్పీజీ సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది. దేశంలో గ్యాస్ కొరత లేదంటూ కేంద్రం ఓవైపు ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి పర్యటనలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. వాణిజ్య గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో గ్యాస్ కోసం ప్రజలు ఏజెన్సీల ముందు బారులు తీరి కనిపిస్తున్నారు. ఇప్పటికే వాణిజ్య గ్యాస్ సిలిండర్కు తీవ్ర కొరత ఏర్పడటంతో పలు హోటళ్లు, వ్యాపార సంస్థలు, మెస్లు, హాస్టళ్లు మూతపడగా మరికొన్ని పాక్షికంగా పనిచేస్తున్నాయి. ఈ వంట గ్యాస్ సెగ ప్రముఖ హోటళ్లకు కూడా తగిలింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఏ ముహూర్తాన ప్రారంభమైందో అప్పటి నుంచి ప్రపంచ దేశాలకు కంటి మీద కొనుకు లేకుండా పోయింది. ఆర్థిక వ్యవస్థలు అంతంత మాత్రంగానే ఉన్న దేశాల పరిస్థితి మరింత సంక్షోభంలో కూరుకుపోయాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సహా పలు ఇంధనాల కోసం అనేక దేశాలు అరబ్ ప్రాంతాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఇరాన్పై దాడి నేపథ్యంలో చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసేసింది ఆ దేశం. తద్వారా ప్రపంచ దేశాలకు సరఫరా అయ్యే చమురు నిలిచిపోయింది. దీని ప్రభావం నేరుగా అన్ని దేశాల్లాగే భారతీయ వంటగదులపై పడింది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరుతుండగా ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సాధారణంగా హోటల్కి వెళ్ళి టిఫిన్ చేస్తే మనం తిన్న అల్పాహారం ధరలతో పాటు జీఎస్టీ వేయడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు సీన్ మారింది. దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత తీవ్రమవడంతో ఆ భారాన్ని ఏకంగా కస్టమర్ల మీదనే వేసేస్తున్నారు కొన్ని హోటళ్లు. గ్యాస్ సప్లై ఇష్యూ పేరుతో బిల్లులో అదనపు ఛార్జీలు చూసి జనం అవాక్కవుతున్నారు. చెన్నైలోని ఓ రెస్టారెంట్లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అక్కడ టిఫిన్ చేసిన ఒక వ్యక్తికి వచ్చిన బిల్లు చూసి షాక్ కి గురయ్యాడు. ఇడ్లీ, వడా ధరల కిందే ప్రత్యేకంగా గ్యాస్ ఛార్జ్ అని పేర్కొని సుమారు 10 రూపాయల వరకు వసూలు చేశారు. మొత్తంగా 80 రూపాయల బిల్లులో గ్యాస్ కోసం అదనంగా చెల్లించాల్సి రావడంతో సదరు కస్టమర్ ఆ బిల్లును సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్త వైరల్ అయింది. ఈ బిల్లులపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సంక్షోభం ఏదైనా బలి అయ్యేది మధ్యతరగతి వాళ్ళేనంటున్నారు. ఆహార పదార్థాల ధరలోనే లాభం, ఖర్చులు అన్నీ కలిపి ఉంటాయి కదా, మళ్ళీ గ్యాస్ కోసం విడిగా వసూలు చేయడం పచ్చి దోపిడీ అని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్ల కొరతతో కొన్ని హోటళ్లు మూతపడగా నడుస్తున్న కొన్ని హోటళ్లు ఇలా కస్టమర్ల మీద భారం వేయడం చర్చనీయాంశంగా మారింది.